ఇప్పటికే ప్రభుత్వం ఫేజ్ 1లో రాబోయే 2 సంవత్సరాలు ఏం చేయాలి అసలు ఐడెంటిఫై చేసింది. ఎక్కడెక్కడ పనులు ఆగిపోయాయి, ముందు అవన్నీ కంప్లీట్ చేద్దాము, తర్వాత ఒక్కొక్కటి మనం చేసుకుని ముందుకెళ్దాం చెప్పి కూడా దాన్ని బట్టే మంత్రి నారాయణ గారు కూడా ఆయన ప్రకటనలు ఇవ్వటం, రకరకాల అంటే ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి కావచ్చు, ఫేజ్ 1లో ఏం చేయాలని చెప్పి కూడా చూడడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే ఫేజ్ 1లో కొనడం చాలా కష్టం. అంటే ఇప్పుడు జరగబోయే అభివృద్ధి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో ఫేజ్ 2లో కనుక కొనే వాళ్ళకి మంచి అప్రిషియేషన్ ఉంటుందని చెప్పి కూడా ఉంటుంది. కానీ విజయవాడ ఏదైతే సిఆర్డిఏ రీజన్లో వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్ దగ్గర మనం కొనడానికి లేదు. మనం ఆ సరౌండింగ్ బౌండరీలో కొనవచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తాడేపల్లి కూడా ఉంది, ఆ పర్టికులర్ లొకేషన్లో కొనుక్కోవచ్చు. ఇప్పుడు అక్కడ ఎస్పెషల్లీ అమరావతి రీజియన్లో మనం ఏదైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో అట్లాంటప్పుడు ఏంటంటే గన్నవరం వైపు కానీ, ఇటు తాడేపల్లిగూడెం వైపు కానీ, ఇటు నున్నా వైపు కానీ, ఇటువైపు ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల అమరావతి కనెక్టివిటీ ఉంటుంది. సేమ్ టైం ఇటు విజయవాడ గుంటూరు కనెక్టివిటీ ఉన్న భాగాలు కాబట్టి డెఫినెట్గా అర్బనైజేషన్ పెరుగుతుంది, పీపుల్ మైగ్రేట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ ఇటు అమరావతి డెవలప్మెంట్లు సైమల్టైనియస్గా పనిచేస్తాయి. వీరు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చే డెవలప్మెంట్ కూడా వర్కౌట్ అవుతుంది వీళ్ళకి. అంటే మన హైదరాబాద్ తీసుకున్నామంటే నియోపోలిస్లో ఒకప్పుడు ఎకరం 100 కోట్లు అని చెప్పి ఎవరు ఆలోచించినా కానీ హైదరాబాద్లో ఎకరం 100 కోట్లు అంటే ఎక్కడో నియోపోలిస్లో 100 కోట్లు అయితే మొత్తం హైదరాబాద్ మొత్తానికి 100 కోట్లు ఎడిపోయినా అని చెప్పి ఒక భ్రమ అయితే క్రియేట్ చేయాలి. అయితే ఇక్కడ అమరావతిలో కూడా ఏంటంటే కోర్ క్యాపిటల్ ఏరియాలో రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మొత్తం అమరావతి చుట్టుపక్కల కూడా అదే రేట్లు ఉన్నాయని చెప్పి చాలా వరకు భయపడ్డారు. కానీ కోర్ క్యాపిటల్ ఏరియా దాటితే మనకు ఖచ్చితంగా మనకున్న బడ్జెట్లో మంచి ఒక ల్యాండ్ అంటే ఒక సైట్ ఏదైతే అనుకుంటున్నామో 100 గజాలు ఏదో ఆ ప్రైస్కి వచ్చేది చాలా ఉందండి. అక్కడ కూడా ఉంది. కోర్ క్యాపిటల్ ఏరియాలో ఎక్కువ ప్రైస్ ఉన్న విషయం వాస్తవమే. ఎందుకంటే సిటీ అక్కడ వస్తుంది కాబట్టి దాని ఉద్దేశం పెట్టుకుని అక్కడ ప్రైస్ పెంచిన విషయం వాస్తవమే. ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఉందో కొద్ది దూరం వెళ్ళండి. అక్కడే ఇప్పుడు అమరావతి రీజియన్కు రింగ్ రోడ్ వస్తుంది. ఆ రింగ్ రోడ్ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే సిటీ డెవలప్ అవడానికి ఇంకో 5 ఏళ్ళు టైం ఉంది. ఇంకొక 5 ఏళ్ళు పడుతుంది కావచ్చు. ఈ 10 ఏళ్ళలో మీరు పెట్టి ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవ్వడానికి, త్రిబుల్ అవ్వడానికి అవకాశం ఉంది. డెఫినెట్గా అవకాశం ఉంది. లేదు అనుకుంటే ఉన్నటువంటి అక్కడ అర్బనైజేషన్ అయినటువంటి తాడేపల్లిగూడెం, ఇటు నున్నా, ఇటు ఇబ్రహీంపట్నము, ఇటు గన్నవరం పైపు ఏంటంటే కొద్దిగా కనెక్టివిటీ ఉంది, అర్బనైజేషన్ పెరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయండి. సో డెఫినెట్గా పెరిగే అవకాశం ఉంటుంది. అమరావతి ప్రాంతంలో ఈ కనెక్టివిటీ మధ్యలో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకు మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ROI కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అమరావతి చుట్టుపక్కల ఇప్పటికీ అంటే ఒక 30 కిలోమీటర్స్ దాటి ఎకరం 40 లక్షల నుంచి 50 లక్షలు దొరుకుతున్నాయి. అవును, తక్కువలో ఉన్నాయి. అంటే 30 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటుంది అంత. అది కూడా ఐ థింక్ నాకు సత్తెనపల్లి ఆ చుట్టుపక్కల నర్సరావుపేట ఎకరం 40 లక్షలకి ఇప్పటికీ ఉంది. సో అలాంటి ఎకరాల్లో కొనుక్కోవటం ఎంతవరకు సేఫ్, అది ఎప్పటికి అప్రిషియేషన్ అవుతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు అంటే హైదరాబాద్లో ఒకప్పుడు మనం ఎకరం కొనాలంటే చెప్పాం కదా, కోకాపేటలో ఎకరం ఆ రోజు ₹1,00,000 ఎత్తాను కొనేవాళ్ళు లేడు, ఈరోజు 100 కోట్లకి వెళ్ళిపోయింది. అది అలాంటి పరిస్థితులు అంటే ఇప్పుడంటే 20 సంవత్సరాలు పట్టింది. కానీ అమరావతికి అంత ఎక్కువ టైం పట్టదు. ఒకసారిగా కానీ ఈ ఫేజ్ 1 వర్క్లు కానీ అయిపోతే విపరీతంగా పెరిగే అవకాశం ఉందంటారు. ఎంతవరకు సేఫ్ అది? డెఫినెట్గా కొనుక్కోవచ్చు. ఎందుకంటే 30 లక్షలు 1 ఎకరా వస్తుంది అన్నప్పుడు డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే అమరావతి అనేది కొత్త క్యాపిటల్. అక్కడ వస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడితో పాటు ఏంటంటే ఆ సరౌండింగ్ కనెక్టివిటీలో కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి 30 కిలోమీటర్ పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. సో డెఫినెట్గా ప్రైస్ అనేది ఇంక్రిమెంటల్గా వైజ్ ఉంటుంది. అక్కడ ఒకేసారి పెరగకపోయినా కూడా స్ట్రాటజికల్గా ఎవ్రీ ఇయర్ 20% 30% అట్లా పెరిగే అవకాశం ఉంటుంది. క్యాపిటల్ కూడా పెరుగుతుంది, ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 5 years డిఫరెంట్ సినారియో అయితే కనపడుతుంది. నేను అనేది ఓపెన్ ప్లాట్ తీసుకున్నాను అనుకోండి, అందులో మనం ఏం చేయలేము. అదే ఒక ఎకరమో 2 ఎకరాలు తీసుకున్నామంటే అందులో అగ్రికల్చర్ చేసుకోవచ్చు, దాని నుంచి కొంత ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా భూమి రేటు కూడా పెరుగుతూ ఉంటుంది రాబోయే సంవత్సరాలు. అంటే సిటీ కనెక్టివిటీ దగ్గరగా ఉంటుంది కదా. 30 కిలోమీటర్లు అంటే ఇప్పుడు మనం మీరు చిన్న ఎగ్జాంపుల్, రోజు ఔటర్ రింగ్ రోడ్ అంటే ఏమన్నారు అందరు నవ్వారు. అవును, ఓకే, ఈరోజు ట్రిపుల్ R అని లెక్క చేయట్లేదు. అవును, రేపు అదే కదా అమరావతిలో కూడా జరుగుతుంది. రేపు ఫ్యూచర్ జరుగుతుంది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో చూసినప్పుడు డెఫినెట్గా అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ తక్కువ ప్రైస్లో ఎక్కడ వస్తే అక్కడ నాకు తెలిసి రాబోయే 10 సంవత్సరాల్లో అమరావతికి ఒక 60 కిలోమీటర్ల పరిధిలో మీకు ఎకరాల లెక్క కొనడం అనేది అసాధ్యం అని నేను అంటాను. డెఫినెట్గా 60 కిలోమీటర్ల పరిధిలో మీరు 10 సంవత్సరాలు లెక్క చేస్తున్నారు. ఈ అమరావతి క్యాపిటల్ కంప్లీట్ అయిపోయి కొనలేము మనం. ఓకే, నెక్స్ట్ ఈ 4 years ఏదైతే ఈ గవర్నమెంట్కి ఎన్డీఏ గవర్నమెంట్ కాడ ఉందో, కుటుంబ ప్రభుత్వానికి ఉందో, ఈ 4 yearsలో కనుక వీళ్ళు చెప్పినటువంటి యాక్టివిటీ డెఫినెట్గా అక్కడ ఇంప్లిమెంటేషన్ అయితే ఈ 4 yearsలోనే మనం కొనలేము. అక్కడ ఈ 1-2 years మనకు తెలిసిపోతుంది అక్కడ స్ట్రాటజీ ఏది నడుస్తుంది, ఎలా డెవలప్మెంట్ జరుగుతుందని. ఒకవేళ డెవలప్మెంట్ చాలా పాజిటివ్గా నడుస్తుంది అనుకోండి, అక్కడ ప్రైస్ అంతా పెరుగుతుంది. స్ట్రాటజికల్గా ప్రైస్ పెంచుకుంటూ పోతారు. ఎందుకంటే ఫార్మర్ కూడా అది ఈజీగా అమ్మడానికి లేదు కదా.
అవును. సో డెఫినెట్గా ప్రైస్ అప్రిషియేషన్ ఉంటుంది. ఎక్కడ ప్రాపర్టీ కొన్నా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చూసుకొని కొనుక్కోవడం వల్ల నష్టపోయే అవకాశం ఉండదు. చాలా మంది వెంచర్స్ అంటే బిల్డర్స్ కానీ చాలా మంది డెవలపర్స్ ఇప్పటికే అమరావతి షిఫ్ట్ అయ్యారు. సో అక్కడ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారని చెప్పి వినిపిస్తుంది మాట. ఎంతవరకు నిజం అంటారు అది? అంటే బికాస్ ఆఫ్ ఈ గవర్నమెంట్ దాని మీద ఫోకస్ ఉంది, చాలా సీరియస్ ఫోకస్, సీరియస్ కన్సర్న్ ఉంది, డెవలప్మెంట్ చేస్తారనే నమ్మకంతోనే అక్కడికి చాలామంది డెవలపర్లు వెళ్ళి కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎలాంటి అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది రేపు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి? మోదీ గారు నాకు తెలిసి క్యాపిటల్కు సపరేట్ బడ్జెట్ అలొకేషన్ ఏమన్నా అనౌన్స్ చేసినామో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పటివరకు కొత్త క్యాపిటల్కు మనకు బైఫర్గేషన్ యాక్ట్లో గవర్నమెంట్ కొంత అమౌంట్ సపోర్ట్ చేయాలని ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. వాళ్ళు లాస్ట్ టైం జరిగినప్పుడు 14-19 టైంలో చేయలేదు వాళ్ళు. ఈసారి ఏదన్నా సపరేట్ బడ్జెట్ అలొకేషన్ ఏమన్నా చేయగలుగుతారేమో, ఓ 15-20 వేల కోట్లు ఏమైనా చేస్తారేమో అనుకుంటున్నాను నేను. సో ఒకవేళ వాళ్ళ నుంచి ఒక 30,000 crores దాకా మనకు సపరేట్గా వచ్చింది అనుకోండి అమరావతికి, డెఫినెట్గా మనం అనుకున్న నగరం కంటే ఎక్కువ నిర్మించవచ్చు.